ఓకేనా. టైప్స్ ఆఫ్ చిప్స్, నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే టైప్స్ ఆఫ్ చిప్స్. చిప్స్ అన్నది రెండు రకాలు. ఓకేనా. ఒక నిమిషం అండి, ఒక నిమిషం ఫోన్ వస్తుంది, ఒక నిమిషం. అందరూ వాయిస్ వినిపిస్తుంది కదా, వాయిస్ స్క్రీన్ ప్రజెంట్ అవుతుంది కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే టైప్స్ ఆఫ్ చిప్స్. చిప్స్ అన్నవి రెండు రకాలు. ఓకేనా. ఒకటేమో కంటిన్యూస్ చిప్స్, ఒకటేమో కంటిన్యూస్ చిప్స్, ఇంకోటేమో డిస్కంటిన్యూస్ చిప్స్. ఓకేనా. మీకు అందరికీ కంటిన్యూస్ చిప్స్ అంటే ఏంటి, డిస్కంటిన్యూస్ చిప్స్ అంటే ఏంటి తెలుసు కదా. ఓకేనా. డిస్కంటిన్యూస్ చిప్స్ అంటే ఏంటి, పొడవులా వస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే చిప్స్ యొక్క లెంత్ అనేది వెరీ వెరీ షార్ట్. కంటిన్యూస్ చిప్స్ అంటే చిప్ యొక్క లెంత్ అనేది ఉంటుంది అన్నమాట, అది కొంచెం పొడుగ్గా వస్తాయి. అదవుతుందా. మళ్ళీ కంటిన్యూస్ చిప్స్లో రెండు రకాలు. కంటిన్యూస్ చిప్ విత్ బిల్డప్ ఎడ్జ్, కంటిన్యూస్ చిప్ విత్ బిల్డప్ ఎడ్జ్, వితౌట్ బిల్డప్ ఎడ్జ్. వితౌట్ బిల్డప్ ఎడ్జ్. ఓకేనా. ఓకేనా. కంటిన్యూస్ చిప్ రెండు రకాలు. మళ్ళీ విత్ బిల్డప్ ఎడ్జ్, కంటిన్యూస్ చిప్ విత్ బిల్డప్ ఎడ్జ్, కంటిన్యూస్ చిప్ వితౌట్ బిల్డప్ ఎడ్జ్. అంటే మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్లో, ఓకేనా, ఈ కాన్సెప్ట్లో ఏ రకం చిప్ అన్నది ఏ మెషినింగ్ కండిషన్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న దాని గురించి మాట్లాడుకుంటాం మనం. అంటే నాకు డిస్కంటిన్యూస్ చిప్ ఫామ్ అవ్వాలంటే నా మెషినింగ్ కండిషన్స్ ఎలా ఉండాలి, కంటిన్యూస్ చిప్ ఫామ్ అవ్వాలి, కంటిన్యూస్ చిప్లో విత్ బిల్డప్ ఎడ్జ్ ఫామ్ అవ్వాలంటే నా మెషినింగ్ కండిషన్స్ ఎలా ఉండాలి, కంటిన్యూస్ చిప్ వితౌట్ బిల్డప్ ఎడ్జ్ ఫామ్ అవ్వాలంటే నా మెషినింగ్ కండిషన్స్ ఎలా ఉండాలి. ఓకేనా. సో ఓకేనా, దాని గురించి డిస్కస్ చేసుకుంటాం మాట మనం. ఓకేనా. వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ఫార్మింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిప్స్ ఫామ్ అవడానికి మన దగ్గర ఉన్న కండిషన్స్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా. ఓకేనా. సపోజ్ ఇప్పుడు మనకి వర్క్ పీస్ అన్నవి మన వాడే వర్క్ పీస్ అన్నీ కూడా జనరల్గా ఎలా క్లాసిఫై చేస్తామంటే రెండు రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఓకేనా. ఫస్ట్ ఏంటి, డక్టైల్ మెటీరియల్ కింద, ఇంకోటి ఏంటి బ్రిటిల్ మెటీరియల్ కింద క్లాసిఫై చేస్తాం. ఓకేనా. వర్క్ పీస్ మనం రెండు రకాల క్లాసిఫై చేస్తాం. ఒకటి డక్టైల్ మెటీరియల్ కింద, ఇంకోటి బ్రిటిల్ మెటీరియల్ కింద క్లాసిఫై చేస్తాం. ఓకేనా. సో ఈ రెండింటిలో డక్టైల్ మెటీరియల్లో బ్రిటిల్ మెటీరియల్ హార్డెస్ట్ మెటీరియల్ ఏది, డక్టైల్ మెటీరియల్లోని బ్రిటిల్ మెటీరియల్లోని హార్డెస్ట్ మెటీరియల్ ఏది, బ్రిటిల్ మెటీరియలేనా. ఓకేనా. సో మనకి ఎప్పుడైనా సరే వర్క్ పీస్ అన్నది బ్రిటిల్ మెటీరియల్ వాడితే, ఓకేనా, వర్క్ పీస్ అన్నది బ్రిటిల్ మెటీరియల్ వాడితే, బ్రిటిల్ మెటీరియల్ అనేది హార్డెస్ట్ వర్క్ పీస్ కాబట్టి ఎటువంటి మెషినింగ్ కండిషన్ అయినా సరే, బ్రిటిల్ మెటీరియల్కి ఎటువంటి మెషినింగ్ కండిషన్ అయినా సరే, ఓకేనా, బ్రిటిల్ మెటీరియల్కి ఎటువంటి మెషినింగ్ కండిషన్ అయినా సరే మనకి ఎటువంటి చిప్ వస్తుంది అంటే డిస్కంటిన్యూస్ చిప్ వస్తుంది, హార్డెస్ట్ మెటీరియల్ కాబట్టి. దాని యొక్క డక్టిలిటీ సాగే గుణం లేదు ఉండదు కాబట్టి బ్రిటిల్ మెటీరియల్కి నువ్వు ఎనీ మెషినింగ్ కండిషన్కి అయినా సరే, ఎటువంటి మెషినింగ్ కండిషన్కి అయినా సరే మనకు ప్రొడ్యూస్ అయ్యే చిప్ ఏంటంటే, మనకి ప్రొడ్యూస్ అయ్యే చిప్ ఏంటంటే ఓకేనా, డిస్కంటిన్యూస్ చిప్పే ఫామ్ అవుతుంది మనం ఎటువంటి మెషినింగ్ కండిషన్ వాడుకున్నా సరే. అర్థమవుతుందా. ఓకేనా. ఇప్పుడు మనకి ఏ వర్క్ పీస్ గురించి మాట్లాడుకోవాలంటే డక్టైల్ వర్క్ పీస్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఏ కండిషన్స్లో ఏ రకాలైన ఈ మూడు రకాల చిప్స్లో ఏ రకమైన చిప్ అన్నది ఏ కండిషన్లో ఇండ్యూస్ అవుతుంది అన్నది ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటామంటే డక్టైల్ మెటీరియల్ గురించి మాట్లాడుకుంటాం. మీరు పాయింట్ రాసుకోండి, నో పాయింట్ అని చెప్పి రాసుకోండి. ఫర్ బ్రిటిల్ మెటీరియల్ ఎట్ ఎనీ మెషినింగ్ కండిషన్స్ డిస్కంటిన్యూస్ చిప్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సింపుల్ పాయింట్. ఓకేనా. ఎట్ ఎనీ కండిషన్ ఫర్ ఏ బ్రిటిల్ వర్క్ పీస్ మెటీరియల్, ఓకేనా,
డిస్కంటిన్యూస్ చిప్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకేనా, ఇప్పుడు మా టేబుల్ డక్టైల్ మెటల్ వర్క్స్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా, డక్టైల్ మెటల్ గురించి మాట్లాడుకుంటాం. అర్థమవుతుందా? పాయింట్ అర్థమైందా? ఓకేనా, రాసుకున్న పాయింట్ నేను రబ్ చేస్తాను. ఓకేనా, పాయింట్ అర్థమైందా? ఓకేనా, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటామంటే బ్రిటిల్ వర్క్ పీస్ మెటల్ గురించి మాట్లాడుకుంటాం. సో డక్టైల్ వర్క్ పీస్ మెటల్ గురించి మాట్లాడుకుంటాం. బ్రిటిల్ వర్క్ పీస్ మెటీరియల్ అయితే ఏ మెషినింగ్ కండిషన్ అయినా సరే మనకి ఎటువంటి చిప్ వస్తుందంటే ఎటువంటి చిప్ వస్తుందంటే డిస్కంటిన్యూ చిప్ వస్తుంది. ఒక పాయింట్ అది. ఓకేనా, ఏ మెషినింగ్ కండిషన్ సరే ఏమొస్తుందంటే డిస్కంటిన్యూ చిప్ వస్తుంది. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుకుంటానంటే ఫర్ డక్టైల్ వర్క్ పీస్ గురించి మాట్లాడుకుంటాం. డక్టైల్ వర్క్ పీస్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా, డక్టైల్ వర్క్ పీస్ గురించి మాట్లాడుకుంటాను. అదవుతుందా? ఓకేనా, ఇప్పుడు డక్టైల్ వర్క్ పీస్ మెటీరియల్లో ఓకేనా నేను ఏం చేస్తానంటే సపోజ్ ఇది టూల్ అనుకోండి. ఓకేనా, సపోజ్ టూల్ అనుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే చిప్ అన్నది ఓకేనా చిప్ అన్నది ఈ రేక్ ఫేస్ నుంచి ట్రావెల్ అయ్యి ఓకేనా ఇలా కర్ల్ అవుద్దని మనకు తెలుసా? ఓకేనా, చిప్ అన్నది ఇలా రేక్ ఫేస్ నుంచి ఇలా ట్రావెల్ అయ్యి మనకి ఇలా కర్ల్ అవుద్దని తెలుసా? ఓకేనా, ఇప్పుడు ఈ చిప్ ఫ్లో యొక్క వెలాసిటీ అన్నది దేని మీద డిపెండ్ అవుద్ది అంటే కటింగ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుద్దా? అంటే ఇప్పుడు మన టూల్ అన్నది మోర్ కటింగ్ వెలాసిటీతో మూవ్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా చిప్ ట్రావెలింగ్ వెలాసిటీ కూడా ఏమవుద్ది, పెరుగుతూ ఉంటుందా? ఓకేనా, అదే కానీ కటింగ్ వెలాసిటీ స్లో చేసాం అనుకోండి, ఈ చిప్ ట్రావెలింగ్ వెలాసిటీ కూడా ఏమవుద్ది, స్లో అవుతుందా? పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కటింగ్ వెలాసిటీ లో ఉన్నప్పుడు ఈ విర్లింగ్ ఎలా ఉంటుంది, కటింగ్ వెలాసిటీ హై ఉన్నప్పుడు ఓకేనా ఈ విర్లింగ్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, సో సపోజ్ మనకి కటింగ్ వెలాసిటీ హై ఉన్నప్పుడు ఓకేనా ఆ విర్లింగ్ ఎలా ఉంటుందంటే అంటే ఆ చిప్ అన్నది చాలా ఫాస్ట్గా రేక్ ఫేస్ మీద ట్రావెల్ అయ్యి ఓకేనా ఇలా పెద్దగా విల్ అవుతుంది అన్నమాట. ఓకేనా, రేక్ ఫేస్ మీద చాలా ఫాస్ట్గా ట్రావెల్ అయ్యి ఓకేనా అలా పెద్దగా విల్ అవుతుంది ఎప్పుడు కటింగ్ వెలాసిటీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు. ఓకేనా, అదే కనుక కటింగ్ వెలాసిటీ తక్కువ ఉన్నప్పుడు అది స్లోగా ట్రావెల్ అయ్యి ఓకేనా ఇలా చిన్నగా విర్ల్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇదేమో హై కటింగ్ వెలాసిటీ ఉన్నప్పుడు ఇలా విర్ల్ అవుతుంది. ఓకేనా, ఇదే బ్లాక్దేమో లో కటింగ్ వెలాసిటీ ఉన్నప్పుడు ఇలా విర్ల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే చిప్కి ఒక సైడ్ ప్రతి పాయింట్ దగ్గర మనకి ఇలా క్రాక్ జనరేట్ అవుతుంది మనకు తెలుసా? ఓకేనా, చిప్కి ప్రతి పాయింట్ దగ్గర కూడా ఇలా క్రాక్ అనేది జనరేట్ అవుతుంది తెలుసా? తెలిసే అలా క్రాక్ జనరేట్ అవుతుంది.
చిప్కి ప్రతి సైడ్ కూడా ఒక క్రాక్ అన్నది ప్రాపగేట్ అయ్యి సగం దూరం లాగపడమో ఏదో అవడమో అవుద్దాం మనకు తెలుసా తెలియదు మనకి. తెలుసు కదా అది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఈ ఒక హై వెలాసిటీ దగ్గర హై వెలాసిటీ దగ్గర కర్ల్ అవుతుంది. కర్లింగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మన చిప్ని బెండ్ చేస్తాం. ఓకేనా. లో వెలాసిటీ కూడా దగ్గర కూడా మన చిప్ని బెండ్ చేస్తాం, హై వెలాసిటీ దగ్గర కూడా చిప్ని బెండ్ చేస్తాం. ఇప్పుడు అమౌంట్ ఆఫ్ బెండింగ్ అన్నది అంటే లో వెలాసిటీ ఉన్నప్పుడు చిప్ అన్నది బాగా బెండ్ అవుతుందా, హై వెలాసిటీ ఉన్నప్పుడు చిప్ అన్నది బాగా బెండ్ అవుతుందా? లో వెలాసిటీ దగ్గర ఉన్నప్పుడు చిప్ అనేది ఎలా బెండ్ అవుతుందో మనం చూసాం ఇక్కడ. ఓకేనా. హై వెలాసిటీ దగ్గర ఉన్నప్పుడు చిప్ అన్నది ఓకేనా ఎలా బెండ్ అవుతుందో చూసాం ఇక్కడ. ఇప్పుడు ఆ రెండిట్లో ఏ వెలాసిటీ దగ్గర ఆ బెండింగ్ అన్నది ఎక్కువ ఉంటుంది? ఆ బెండింగ్ అన్నది ఏ వెలాసిటీ దగ్గర ఎక్కువ ఉంటుంది? లో వెలాసిటీ దగ్గర ఎక్కువ బెండ్ అవుతుందా, హై వెలాసిటీ దగ్గర ఎక్కువ బెండ్ అవుతుందా? హై వెలాసిటీ దగ్గర ఎక్కువ బెండ్ అయిందా? చూడండి ఒకసారి. ఓకేనా, నాకు డౌట్ ఉంది. ఓకేనా, హై వెలాసిటీ దగ్గర ఎక్కువ బెండ్ అయింది అంటున్నారు. ఇప్పుడు సపోజ్ నేను ఒక రాడ్ తీసుకున్నా. ఓకేనా. ఈ రాడ్ని ఎలా బెండ్ చేశానంటే ఓకేనా ఇలా బెండ్ చేశాను. ఓకేనా. ఈ రాడ్ని ఇలా బెండ్ చేశాను. అదే రాడ్ ఎలా బెండ్ చేస్తానంటే ఇలా బెండ్ చేశాను చిన్నగా. ఓకేనా. దేంట్లో ఎక్కువ బెండింగ్ ఉంటుంది? పెద్ద సర్కిల్తో క్యాపిటల్ ఆర్ అన్న రేడియస్తో బెండ్ చేశాను. అదే రాడ్ని స్మాల్ ఆర్ అన్న రేడియస్తో బెండ్ చేశాను. క్యాపిటల్ ఆర్ అన్నది పోల్చుకుంటే స్మాల్ ఆర్ కానీ ఎక్కువ. ఆవిడ దేంట్లో బాగా బెండ్ అయినట్టు? ఫస్ట్ కేసులో బాగా బెండ్ అయినట్ట, సెకండ్ కేసులో బాగా బెండ్ అయినట్ట? సెకండ్ కేసులో బాగా బెండ్ అయినట్టు కదా, కేసులో బాగా బెండ్ అయినట్టు కదా. ఓకేనా. మరి అదే దాంట్లో ఇక్కడేమో ఈ రిల్లింగ్ ఏమో పెద్దగా ఉంది, అంటే హై రేడియస్తో బెండ్ అవుతుంది. ఈ రిల్లింగ్ ఏమో చిన్నగా ఉంది. మరి దేంట్లో బెండింగ్ బాగున్నట్టు? ఈ వెలాసిటీ దగ్గర బెండింగ్ బాగున్నట్టు. ఓకేనా. లో వెలాసిటీ దగ్గర కదా బెండింగ్ బాగున్నట్టు. ఓకేనా. ఆల్రెడీ మనకేం తెలుసు అంటే ఆ చిప్లో ఓకేనా ప్రతి దగ్గర కూడా క్రాక్ అన్నది ఉంటుంది. ఆల్రెడీ క్రాక్ అన్నది జనరేట్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. దాన్ని ఏం చేస్తున్నాం మనం? లో వెలాసిటీ దగ్గర బాగా బెండ్ చేసేస్తున్నాం. ఓకేనా. ఆల్రెడీ క్రాక్ ఉన్న దాన్ని మరీ బెండ్ చేస్తున్నాం మనం. దానివల్ల ఏమైపోతుంది? అది కంటిన్యూస్ చిప్ కాస్త డిస్కంటిన్యూస్ చిప్ కింద మారిపోయే ఛాన్స్ ఉందా? అర్థమైందా? ఆల్రెడీ క్రాక్ ఉన్న దాన్ని మనం ఏం చేస్తామంటే మరీ బాగా బెండ్ చేసడం వల్ల సగం వరకు ప్రాపగేట్ అయిన క్రాక్ అనేది మొత్తం ప్రాపగేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. దానివల్ల ఏమైపోద్ది అంటే లో వెలాసిటీ దగ్గర డక్టైల్ మెటీరియల్స్కి డిస్కంటిన్యూస్ చిప్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 100% ప్రొడ్యూస్ అయిపోద్దని మనం చెప్పట్లా. ఓకేనా. ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నా అంతే. అర్థమవుతుందా? ఇంకొకసారి చెప్పనా ఈ ఎక్స్ప్రెషన్? ఇంకొకసారి చెప్పిన అర్థమైందా? అంటే లో వెలాసిటీ దగ్గర కటింగ్ వెలాసిటీ అనేది లోగా ఉన్నప్పుడు బ్రిటిల్ మెటీరియల్స్కి డక్టైల్ మెటీరియల్స్కి డిస్కంటిన్యూస్ చిప్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు ఉంది? లో వెలాసిటీ దగ్గర వ్రిల్లింగ్ యొక్క బెండింగ్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. దేంతో పోల్చుకుంటే హై వెలాసిటీ దగ్గర వ్రిల్లింగ్తో పోల్చుకుంటే. ఓకేనా. సో అందుకని ఆ అమౌంట్ ఆఫ్ బెండింగ్ అన్నది లో వెలాసిటీ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిన క్రాక్స్ అనేవి ఇంకా ఎక్కువ బెండింగ్ చేయడం వల్ల ఇంకా ప్రాపగేట్ అయ్యి ఓకేనా చిప్ అన్నది బ్రేక్ అయిపోయే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. అందుకని లో వెలాసిటీ దగ్గర ఎప్పుడు కూడా డిస్కంటిన్యూస్ చిప్ ఫామ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఓకేనా. 100% కూడా ఫామ్ అయిపోద్దని చెప్పట్లేదు, మనం ఛాన్స్ల గురించి మాట్లాడుతున్నాం అంతే. ఫస్ట్ దేని గురించి కటింగ్ వెలాసిటీ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్కి దేని గురించి మాట్లాడదాం అంటే కటింగ్ వెలాసిటీ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా. సెకండ్ది రేక్ యాంగిల్ గురించి మాట్లాడుకున్నాం.
ఓకేనా. రేక్ యాంగిల్ గురించి మాట్లాడుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఫోర్సెస్ మెషినింగ్ ఆపరేషన్లో ఫోర్సెస్ అన్నవే, ఓకేనా, మెషినింగ్ ఆపరేషన్లో ఫోర్సెస్ అన్నవే ఎక్కువ ఇండ్యూస్ అవ్వాలి అంటే, మెషినింగ్ ఆపరేషన్లో ఫోర్సెస్ అన్నవే ఎక్కువ ఇండ్యూస్ అవ్వాలంటే రేక్ యాంగిల్ ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? అండ్ మెషినింగ్ ఆపరేషన్లో ఫోర్సెస్ అన్నవే ఇండ్యూస్ అవ్వాలంటే రేక్ యాంగిల్ అనేది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? క్వశ్చన్ అది. ఇంకొకసారి ఛాన్స్ ఇస్తుంది. ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి. ఎక్కువ ఎందుకు ఉండాలి? ఓకేనా. ఒక మెషినింగ్ ఆపరేషన్లో ఫోర్సెస్ అనేవి ఎక్కువ ఇండ్యూస్ అవ్వాలంటే రేక్ యాంగిల్ అనేది తక్కువ ఉండాలి. టూల్ జామెట్రీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దాని గురించి. ఓకేనా. ఇప్పుడు ఒక మెషినింగ్ ప్రాసెస్లో ఒక మెషినింగ్ ప్రాసెస్లో ఇండ్యూస్ అయిన ఫోర్సెస్ అన్నవి ఎక్కువ ఉన్నాయి అంటే అక్కడ అర్థం ఏంటి? ఓకేనా. ప్రతి పాయింట్ దగ్గర ప్రొడ్యూస్ అయిన క్రాక్ అన్నది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి ప్రాబిలిటీ ఉంటుందా? ఆ టిప్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే క్రాక్ అన్నది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి ప్రాబిలిటీ ఉంటుందా? ఓకేనా. సపోజ్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనుకోండి, అంటే ప్రతి క్రాక్ కూడా ఓకేనా అదర్ ఎండ్కి దగ్గర వరకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఆ యువతల సైడ్ ప్రొడ్యూస్ అయిన క్రాక్ అనేది అదర్ ఎండ్కి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఓకేనా. దగ్గరగా వెళ్ళిపోయినా సరే నెక్స్ట్ ఏమవుద్ది, ఆ టిప్ పాస్ అయిన తర్వాత రేక్ ఫేస్ నుంచి ట్రావెల్ అయ్యి బెండ్ అవుద్ది కదా, కర్ల్ అవుద్ది కదా. ఆవిడ ఎంత ఎలా బెండ్ అనేది ఎలా అయినా సరే అది ఓకేనా, ఆ బెండ్ జస్ట్ కర్ల్ అయినా సరే ఆల్రెడీ ఈ కర్వ్స్ ఆల్రెడీ ఈ క్రాక్స్ అనేవి దగ్గర వరకు వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం బెండ్ అయినా సరే వెంటనే చిప్పిరిపోయే ఛాన్స్ ఉందా? ఓకేనా. సో వెంటనే చిప్పిరిపోయిందంటే డిస్కన్యూ చిప్ అన్నది ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇక్కడ. అదవుతుందా? అంటే రేక్ యాంగిల్ అన్నది తక్కువ ఉంటే, రేక్ యాంగిల్ అనేది స్మాల్ వాల్యూ ఉంటే లేదా లో వాల్యూ ఉంటే ఓకేనా, ఆ మెషినింగ్ ప్రాసెస్లో ఇండ్యూస్ అయ్యే ఫోర్సెస్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ ఎక్కువ ఉండడం వల్ల ఆ క్రాక్ ప్రాపగేషన్ అన్నది అదర్ ఎండ్కి దగ్గర వరకు వెళ్ళిపోయే ఛాన్స్ పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఫోర్సులు పెరుగుతున్నాయో మెషినింగ్ ఫోర్సులు ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఆ క్రాక్ అనేది అక్కడ వరకు వెళ్ళిపోయే ఛాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఆ ఛాన్స్ ఎక్కువ ఉండడం వల్ల డిస్కంటిన్యూస్ చిప్ అన్నది ఫామ్ అయిపోయే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఇంకోసారి చెప్తున్నారు రేక్ యాంగిల్ గురించి. అంటే ఇప్పుడు నాకు డక్టైల్ వర్క్ పీస్లో డిస్కంటిన్యూస్ చిప్ అనేది ఫామ్ అవ్వాలి అంటే కండిషన్స్ ఏమై ఉండాలి? ఫస్ట్ కటింగ్ వెలాసిటీ లోగా ఉండాలి. సెకండ్ రేక్ యాంగిల్ స్మాల్గా ఉండాలి. ఆ 2 పాయింట్లు అర్థమైనాయా? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేది డెప్త్ ఆఫ్ కట్. ఓకేనా. డెప్త్ ఆఫ్ కట్ అనేది పెంచుకుంటే ఫోర్సెస్ ఇన్ ద మెషినింగ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఫోర్స్ ఇన్ ద మెషినింగ్ ఇంక్రీజ్ అయిందంటే ఆ క్రాక్ అనేది ట్రావెలింగ్ డిస్టెన్స్ మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చా? ఓకేనా. దానివల్ల మనకి డిస్కంటిన్యూస్ చిప్ అన్నది ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? అర్థమైందా పాయింట్ అర్థమైందా? అంటే థర్డ్ది ఏంటంటే మనకి డెప్త్ ఆఫ్ కట్. థర్డ్ది అంటే డెప్త్ ఆఫ్ కట్. ఓకేనా. ఇప్పుడు నాకు థర్డ్ది ఎలా ఉండాలి? డిస్కంటిన్యూస్ చిప్ ఫామ్ అవ్వాలంటే లార్జ్గా ఉండాలా, ఎక్కువ ఉండాలా, లేదా హై, లార్జర్ లేదా హై. ఓకేనా. ఫోర్త్ది కటింగ్ ఫ్లూయిడ్ వాడితే మనకి డిస్కంటిన్యూస్ చిప్ వస్తుందా? ఓకేనా. వచ్చే ఛాన్స్ ఉందా? లేకపోతే కటింగ్ ఫ్లూయిడ్ వాడకపోతే డిస్కంటిన్యూస్ చిప్ వచ్చే ఛాన్స్ ఉందా? కటింగ్ ఫ్లూయిడ్ వాడితే డిస్కంటిన్యూస్ చిప్ వచ్చే ఛాన్స్ ఉందా? వాడకపోతే వచ్చే ఛాన్స్ ఉందా? వాడకూడదా? ఫ్లూయిడ్ వాడితే ఓకే. ఎక్స్ప్లెయిన్ చేయగలవా ఎందుకు ఫ్లూయిడ్ వాడితే వస్తుందన్న? కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలవా నాకు? ఫ్లూయిడ్ వాడితే కంటిన్యూ చిప్ వస్తుందా?
నాట్ ఇన్ యూస్. అంటే మీరు ఏమంటున్నారంటే ఫ్లూయిడ్ బాడీ ఏమన్నామంటే ఫ్లూయిడ్ వాడకపోతే కన్ను చిప్ వస్తుంది అంటున్నావా? అది వాడకపోతే డిస్కవరీ చిప్ వస్తుంది అంటున్నావు, వాడితే రాదంటున్నావు, అంతేనా? ఓకేనా? నేను చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అది ఆ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా చెప్తారు మీరు. ఓకేనా? సపోజ్ సడన్ ఎక్స్పాండ్ అయ్యి సడన్గా కంప్రెస్ అయిపోయింది అనుకోండి, దానిలో క్రాక్ జనరేట్ అవుతుంది. సడన్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎక్స్పాండ్ అయ్యి కంప్రెస్ అయిపోయింది. ఓకేనా? దాంట్లో క్రాక్ అనేది జనరేట్ అవుతుంది, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది దానికి. ఇప్పుడు ఏదైనా మెటీరియల్ తీసుకోను నేను, దాన్ని సడన్గా పెంచి సడన్గా ఎక్స్పాండ్ చేసి సడన్గా తగ్గిస్తాను నేను, ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఓకేనా? అప్పుడు అలా చేసేటప్పుడు ఆ బాడీ అన్నది వీక్ అయిపోయే ఛాన్స్ ఉందా లేదా? ఓకేనా? ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు మెషినింగ్ చేస్తున్నారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుద్ది, హై అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఇండ్యూస్ అవుద్ది. ఓకేనా? ఆ ఇండ్యూస్ అయిన టెంపరేచర్లో ఎక్కువ శాతం ఏది తీసుకెళ్ళిపోద్దని చెప్పండి మీకు, చిప్ తీసుకెళ్ళిపోద్దని చెప్పనా? అంటే చిప్ అనేది హైయెస్ట్ టెంపరేచర్లో ఉంటుందా? ఉంటూ ఆల్రెడీ దాంట్లో ఏముంటాయి, క్రాక్లు ఉంటాయి. చిప్లో హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది, దాంతోపాటు ఏముంటాయి, చిప్ నిండా క్రాక్లే ఉంటాయి. ఓకేనా? అలాంటి హైయెస్ట్ టెంపరేచర్లో ఉన్న చిప్ని విత్ క్రాకులతో ఉన్న చిప్ మీద మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కటింగ్ ఫ్లూయిడ్ వేసేస్తున్నారు, అంటే కూల్ చేసేస్తున్నారు. అంత టెంపరేచర్ నుంచి సడన్గా తగ్గించేస్తారు టెంపరేచర్ని. పైగా ఏంటి, క్రాకులతో నిండి ఉన్న చిప్ని అంటే సడన్గా ఎక్స్పాండ్ చేసి కంప్రెస్ చేస్తున్నారు మీరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, అంత టెంపరేచర్ ఉండడం వల్ల చిప్ కూడా మెటలే కదా, ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది, బ్రేక్లు ఉన్నాయి, క్రాక్లు ఉన్నాయి, ఎక్స్పాండ్ అయ్యింది. ఒక హై టెంపరేచర్లో ఉంది. అలాంటివి ఉన్న చిప్ మీద మీరు కటింగ్ ఫ్లూయిడ్ వేసేసరికి ఏమైపోతుంది, బ్రేక్ అయిపోద్దా? అర్థమైందా? అంటే ఇప్పుడు కటింగ్ ఫ్లూయిడ్ యూస్ చేయకూడదా? డిస్కంటిన్యూ చిప్ రావాలంటే నాకు డిస్కంటిన్యూ చిప్ రావాలంటే యూస్ చేయకూడదా? యూస్ చేయాలి. అర్థమైందా? వాళ్ళు మ్యూట్ అయిపోను మాట్లాడతారు కదా, యూస్ చేయాలి కదా. ఓకేనా? అంటే ఇప్పుడు నాకు ఒక మెషినింగ్ ఆపరేషన్లో, ఓకేనా, ఒక యూస్ అంతేనా? అంటే ఇప్పుడు నాకు డక్టైల్ వర్క్ పీస్ మెటీరియల్ అన్నది యూస్ చేసేటప్పుడు నాకు డిస్కంటిన్యూస్ చిప్ అన్నది ఫామ్ అవ్వాలి అంటే, ఓకేనా, అవ్వడానికి ఛాన్స్ ఉండాలి అంటే, డిస్కంటిన్యూస్ చిప్ అన్నది ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉండాలి అంటే, ఓకేనా. సో కండిషన్స్ ఇవి. ఓకేనా? ఈ కండిషన్స్ యూస్ చేసిన తర్వాత 100% మనకి డిస్కంటిన్యూస్ చిప్ వస్తుంది అని చెప్పడానికి లేదమ్మా. జస్ట్ ప్రాబిలిటీ, ఎక్కువ ఉన్న ప్రాబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా? ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ కండిషన్స్ యూస్ చేస్తే మనకి డిస్కంటిన్యూస్ చిప్ అన్నది ప్రొడ్యూస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి అన్న పాయింట్ చెప్తున్నాం మీకు. ఏంటంటే ఫస్ట్ బెల్టప్ హెచ్ ఏంటంటే దాని గురించి అర్థం చేసుకొని, ఓకేనా, తర్వాత దాని ఫస్ట్ బెల్టప్ హెచ్. ఓకేనా? మీరు ఏ మెషినింగ్ ఆపరేషన్ చేసినప్పుడైనా సరే, ఓకేనా, ఆ మెషినింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు చిప్స్తో పాటు ఓకేనా, చిన్న పౌడర్ మెటీరియల్స్ కూడా రాలుతూ ఉంటాయి. అబ్జర్వ్ చేశారా? చిప్స్తో పాటు పౌడర్డ్ మెటీరియల్స్ కూడా రాలుతూ ఉంటాయి. అంటే చాలా చిన్న చిన్న మెటీరియల్స్ అన్నమాట. చిప్తో పాటు ఓకేనా, బయటికి మనకి పౌడర్డ్ మెటీరియల్స్ కూడా బయటకు వస్తుంటాయి. ఇప్పుడు అబ్జర్వ్ చేశారు ఇవి, ఓకేనా. సో సపోజ్
ఓకే, సపోజ్ ఇది చిప్ అనుకోండి, సపోజ్ టూల్ అనుకోండి, సపోజ్ టూల్ అనుకోండి. మనకి చిప్ అన్నది టూల్ మీద నుంచి ఇలా ట్రావెల్ అవుతుంది అనుకోండి సపోజ్. ఓకేనా, చిప్ నుంచి ఇది టూల్ అనుకోండి సపోజ్. ఓకేనా, సో ఈ చిప్కి టూల్కి మధ్యలో నుంచి ఇలాగ పౌడర్డ్ మెటీరియల్స్ బయటకు వస్తుంటాయి అన్నమాట. చాలా చాలా చిన్న చిన్న పౌడర్డ్ మెటీరియల్స్. ఓకేనా, ఈ చిప్ దగ్గర నుంచి ఇలాగ బయటికి ఈ డైరెక్షన్ వచ్చి ఇలా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, చాలా చాలా చిన్న పౌడర్డ్ మెటీరియల్స్. ఓకేనా, ఓకేనా, సో ఎప్పుడైతే ఈ పౌడర్డ్ మెటీరియల్స్ అన్నవే ఈ చిప్కి టూల్కి మధ్యలో నుంచి ట్రావెల్ అవుతున్నాయో, ఓకేనా, సో ట్రావెల్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఓకేనా, సో ఈ చిప్కి టూల్కి మధ్యలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటుంది కదా. ఓకేనా, ఆ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే ఈ చిప్ ఈ చిన్న చిన్న మెటీరియల్స్ అన్నవే రేక్ ఫేస్ మీద స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, ఈ చిన్న పౌడర్ మెటీరియల్స్ ఏమవుతాయి అంటే రేక్ ఫేస్ మీద స్టిక్ అయిపోతాయి. ఓకేనా, రేక్ ఫేస్ మీద స్టిక్ అయిపోయి ఓకేనా, స్టిక్ అయిపోయి అలాగా కొంచెం 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 స్టిక్ అయిపోయి ఏం చేస్తాయి అంటే, ఓకేనా, ఈ మొత్తం టూల్ టిప్ ఇలా కవర్ చేస్తాం. చిన్న చిన్నగా మళ్ళీ చేయగా ఆ చిన్న చిన్న మెటీరియల్స్ అన్నీ కూడా ఏమైపోతుంది, స్టిక్ అయిపోయి ఏం చేస్తాయి అంటే ఇలా టూల్ టిప్ని ఇలా కవర్ చేయకపోయినా సరే ఇలాగ రేక్ ఫేస్ మీద ఎత్తుల కింద పొలాల కింద ఓకేనా ఫామ్ అయిపోతుంటాయి అన్నమాట ఆ చిన్న చిన్న మెటీరియల్స్ అన్నీ కూడా. ఓకేనా, ఇలా ఫామ్ అయ్యే దాన్ని ఏమంటామంటే బిల్టప్ ఎడ్జ్ అంటాం. ఇలా ఫామ్ అయ్యేదాన్ని ఏమంటామంటే బిల్టప్ ఎడ్జ్ అంటాం. ఓకేనా, ఈ బిల్టప్ ఎడ్జ్ అన్నది డిస్కంటిన్యూస్ చిప్లో ఫామ్ అవ్వదు. ఓకేనా, ఎందుకు డిస్కంటిన్యూస్ చిప్లో ఫామ్ అవ్వదంటే కంటిన్యూస్ చిప్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, ఓకేనా, డిస్కంటిన్యూస్ చిప్ అన్నది ఎప్పటికప్పుడు ఇరిగిపోతూ ఉంటుంది కాబట్టి. ఓకేనా, సో అది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయదు దేని మీద, వర్క్ పీస్ మీద. ఓకేనా, వర్క్ పీస్ మీద ట్రావెల్ చేయకుండా ఎప్పటికప్పుడు పడిపోద్ది కాబట్టి. ఓకేనా, ఈ పౌడర్ మెటీరియల్స్ కన్నా ఎక్కువ గ్యాప్ ఉంటుంది అన్నమాట, బయట ట్రావెల్ అవ్వడానికి ఎక్కువ గ్యాప్ ఉంటుంది. ఆ ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల ఓకేనా రేక్ ఫేస్ నుంచి దూరంగా ట్రావెల్ అవుతాయి. అదే కంటిన్యూస్ చిప్ వచ్చేసరికి ఆ చిప్ అన్నది రేక్ ఫేస్ మీద ట్రావెల్ అవుతుంది కాబట్టి అది ట్రావెల్ అవడంతో పాటు ఓకేనా ఈ పౌడర్ పార్టికల్స్ ఈ పౌడర్ మెటీరియల్స్ కూడా దాంతోపాటు తీసుకొచ్చేస్తుంది అన్నమాట. ఈ పౌడర్ మెటీరియల్స్ కూడా దాంతోపాటు తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఏంటి, కంటిన్యూస్ చిప్ అన్నది. ఓకేనా, అలా దాంతోపాటు తీసుకెళ్ళిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ బిల్టప్ ఎడ్జ్ ఫామ్ అయ్యే ఛాన్స్ దేంట్లో ఓన్లీ కంటిన్యూస్ చిప్లోనే. డిస్కంటిన్యూస్ చిప్లో బిల్టప్ వేస్తే మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. అదవుతుందా, డిస్కంటిన్యూస్ చిప్లో మనకి బిల్టప్ వేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఓన్లీ కంటిన్యూస్ చిప్తోనే మనకి ప్రాబ్లం. బిల్టప్ వేస్ తోటి కంటిన్యూస్ చిప్తో మనకు ప్రాబ్లం ఉంది, డిస్కంటిన్యూస్ చిప్తో ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, అందుకే మనకి కంటిన్యూస్ చిప్ విత్ బిల్టప్ ఎడ్జ్ అంటాం, కంటిన్యూస్ చిప్ వితౌట్ బిల్టప్ ఎడ్జ్ అంటాం. అదవుతుందా. ఓకేనా, మీకు బిల్టప్ ఎడ్జ్ అనేది ఎలా ఉంటుంది, కంటిన్యూస్ చిప్ వితౌట్ బిల్టప్ ఎడ్జ్, ఓకేనా, కంటిన్యూస్ చిప్ వితౌట్ బిల్టప్ ఎడ్జ్. ఓకేనా, ఇప్పుడు సేమ్ అవే ఇప్పుడు 4 పారామీటర్స్ గురించి మాట్లాడుకుంటాం మనం. వెలాసిటీ గురించి, ఓకేనా, రేక్ యాంగిల్ గురించి, డెప్త్ ఆఫ్ కట్ గురించి, కటింగ్ ఫ్లూయిడ్ గురించి. ఓకేనా, ఇప్పుడు నాకు బిల్టప్ ఎడ్జ్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలంటే కటింగ్ వెలాసిటీ అన్నది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తారా నా కంటిన్యూస్ చిప్లో బిల్టప్ ఎడ్జ్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ప్రాబిలిటీ ఎక్కువ ఉండాలంటే, ఛాన్స్లు ఎక్కువ ఉండాలంటే, బిల్టప్ ఎడ్జ్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్లు ఎక్కువ ఉండాలి అంటే ఓకే నాకు కటింగ్ వెలాసిటీ అనేది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలి. ఎందుకు తక్కువ ఉండాలి,
ఇప్పుడు చూడు సార్, ఇప్పుడు నువ్వేమన్నా సార్ తక్కువ ఉండాలి కాబట్టి నీట్గా స్లోగా ఇది స్లోగా వెళ్తుంది, ఓకేనా? ఏమన్నా నువ్వు ఇది స్లోగా వెళ్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఇది స్లోగా వెళ్ళింది అనుకోండి, దీంతో పాటు వెళ్ళిన ఒక చిన్న 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 ఉంటాయి కదా, పౌడర్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి కూడా దీంతో పాటు స్లోగానే ట్రావెల్ అవుతాయి రేక్ ఫేస్ మీద, ఓకేనా? స్లోగా ట్రావెల్ అవుతాయి కాబట్టి, ఓకేనా, ఇవి రేక్ ఫేస్ మీద ఉండే కాంటాక్ట్ టైం ఏమవుతుంది, పెరిగిపోద్దా? అంటే అవి ఎక్కువసేపు ఏం చేస్తున్నాయి, అవి ఆ హై టెంపరేచర్ జోన్కి ఫేస్ అవుతూ ఉన్నాయా, ఎక్కువసేపు ఆ జోన్లో ఉండిపోతాయా? ఎక్కువసేపు అన్నది హై టెంపరేచర్లో ఉంటుంది, ఎక్కువసేపు అన్నది ఒకనా ఈ చిప్ అన్నది ఏం చేస్తుందంటే ఆ రేక్ ఫేస్ మీద నొచ్చుతాయి కదా, అదే దాన్ని ప్రెస్ చేసి ఉంచుతుంది కదా ఎక్కువసేపు, ఒక ఆ ఎక్కువసేపు అలా ఉండడం వల్ల ఏమవుతుంది, అది స్టిక్ అయిపోయి ఛాన్స్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువే ఉంటుంది, స్టిక్ అయిపోతుంది కదా, అంతసేపు ఉంచుతాం కదా మనం, ఓకేనా? అంటే మరి వితౌట్ బిల్టప్ పెంచి ఉండాలంటే కటింగ్ వెలాసిటీ ఎలా ఉండాలి, హై ఉండాలి, హై ఉండాలి. అర్థమైంది పాయింట్? ఇంకోసారి చెప్పనా పాయింట్? అర్థమైంది అది. సార్ పియూకి రీజన్స్ అయ్యే చెప్తున్నా ఇప్పుడు. అంటే బిల్డ్ ఆఫ్ కటింగ్ ఎడ్జ్ అనేది ఫామ్ అవడానికి రీజన్స్ ఏంటా, దాని గురించి కదా మన పౌడర్ పార్టికల్స్ రీజన్. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? సో ఇప్పుడు నాకు కంటిన్యూషిప్ వితౌట్ బిల్డప్ ఎడ్జ్ ఫామ్ అవ్వాలి అంటే వెలాసిటీ ఎలా ఉండాలి, కటింగ్ వెలాసిటీ అన్నది ఎలా ఉండాలి, కటింగ్ వెలాసిటీ ఉండదు. బిల్డప్ ఎడ్జ్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే కటింగ్ వెలాసిటీ ఎలా ఉండాలి, హై ఉండాలి. ఆ పాయింట్ అర్థమైంది అందరికీ? మరి రేక్ యాంగిల్ ఎలా ఉండాలి చెప్పండి పోండి నాకు, ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలా? రేక్ యాంగిల్ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలా? రేక్ యాంగిల్ అంటే ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలా? హై ఉండాలంటున్నారు. హై ఎందుకు కృష్ణ, హై ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఏమద్దు, ఇప్పుడు మనకి లార్జ్ రేక్ యాంగిల్ ఉంటే చిప్ అన్నది రేక్ ఫేస్ మీద ట్రావెల్ అయ్యి డిస్టెన్స్ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. డిస్టెన్స్ తక్కువ ఉందంటే ఆ పౌడర్ పార్టికల్స్ అన్నవి ఒక రేక్ ఫేస్కి ఆ చిప్కి మధ్యలో తక్కువసేపు ఉంటుంది, ఓకేనా? తక్కువసేపు ఉంటుంది కాబట్టి తక్కువ టైము టెంపరేచర్ని, ఓకేనా, తక్కువ టైము, ఓకేనా, తక్కువ టైం ఉంటుంది అన్నమాట ఆ టెంపరేచర్ జోన్లో. సో తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఒక బిల్టప్ ఎడ్జ్ అన్నది ఫామ్ అవ్వడానికి అంత తక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఫామ్ అవుతుందని చెప్పలేం కాబట్టి, కానీ ప్రాబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అదవుతుందా? అంటే ఆల్ఫా అనేది ఎలా ఉండాలి, హై ఉండాలి. మరి డెప్త్ ఆఫ్ కట్ ఎలా ఉండాలి, డెప్త్ ఆఫ్ కట్ ఎలా ఉండాలి? రేక్ యాంగిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఇప్పుడు రేక్ యాంగిల్ అన్నది ఒకసారి నువ్వు చెప్పు ఒకసారి. రేక్ యాంగిల్ అన్నది పెంచాను అనుకో, టూల్ చిప్ అన్నది టూల్ మీద ట్రావెల్ అయ్యి రేక్ ఫేస్ మీద ట్రావెల్ డిస్టెన్స్ ఏమవుతుంది, రేక్ యాంగిల్ పెంచింది, రేక్ యాంగిల్ డిస్టెన్స్ తగ్గిపోద్దా? అంటే తక్కువ రేక్ యాంగిల్ ఉన్నప్పుడు ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అవుతుంది రేక్ ఫేస్ మీద, ఎక్కువ రేక్ యాంగిల్ ఉన్నప్పుడు తక్కువ డిస్టెన్స్ ఫామ్ అవుతుంది. అంతేనా? అంతే కదా, ఓకేనా? ఇప్పుడు తక్కువ డిస్టెన్స్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ పౌడర్ పార్టికల్స్ అన్నవే రేక్ ఫేస్ మీద, ఆ రేక్ ఫేస్కి నెక్స్ట్ ఈ చిప్పి మధ్యలో తక్కువ టైం ఉంటుందా దేంతో పోల్చుకుంటే, లో లో రేక్ యాంగిల్తో పోల్చుకుంటే, ఓకేనా? తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఏ కేసులో, రెండు కేసులు నీకు అర్థమవుతున్నాయి, ఆ రెండు కేసుల్లో ఏ కేసులో నీకు బిల్టప్ ఇచ్చి ఫామ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది,
రేక్ యాంగిల్ ఎక్కువ ఉండాలి కదా. రేక్ యాంగిల్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువసేపు కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ పౌడర్ పార్టికల్స్ కూడా తక్కువ సమయం ఉంటాయి కదా టెంపరేచర్ దాని మీద. అందుకే ప్రాబిలిటీ కూడా ఎక్కువ పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి బిల్టప్ వచ్చి ఫామ్ అవ్వకుండా ఉండడానికి హై రేక్ యాంగిల్ కదా. అదే చెప్పాను సార్. మరి వెలాసిటీ ఎక్కువ ఉంటే టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కదా సార్, అప్పుడు మెల్ట్ అయ్యి కూడా పౌడర్ స్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. వెలాసిటీకి టెంపరేచర్కి ఏమైనా రిలేషన్ ఉందా? ఫోర్సెస్కే టెంపరేచర్గా ఉంది. ఇప్పుడు వెలాసిటీ పెరిగిపోవడం వల్ల ఫ్రిక్షన్ పెరిగిపోద్దా? శ్రేణిది ఫ్రిక్షన్స్ అని రెండు రకాలు, స్టాటిక్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్ రెండు ఉంటాయి కదా. స్టాటిక్లో ఉన్నప్పుడు డైనమిక్తో పోల్చుకుంటే స్టాటిక్లో ఉన్నప్పుడు ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా, ఆటోమేటిక్గా టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుంది. అంటే నేను ఏం చెప్తానంటే మీకు ఒక 100% కూడా ఇప్పుడు ఏంటంటే 100% కూడా అయిపోద్ది అని చెప్పట్లేదు మనం. ఇంకోటి ఏంటంటే ఓకేనా, పాసిబిలిటీస్ క్యాలిక్యులేట్ చేస్తాం అంతే. దేనికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది, దేనికి తక్కువ పాసిబిలిటీ ఉంది, ఆ పాసిబిలిటీని క్యాలిక్యులేట్ చేస్తాం జస్ట్ అంతే. అంతమించి మనకేం చేయట్లేదు. అర్థమైందా? నెక్స్ట్ డెప్త్ ఆఫ్ కట్ గురించి మాట్లాడదాం. మరి ఇప్పుడు నాకు బెల్టా పేజ్ ఫామ్ అవ్వకూడదు అంటే డెప్త్ ఆఫ్ కట్ ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి? నేను ఇప్పుడు డెప్త్ ఆఫ్ కట్ ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి నాకు బెల్టా పేజ్ ఫామ్ అవ్వకూడదంటే హై ఉండదా? హై అన్న బాగుంది. ఎందుకు హై? వెంకటేశ్లో ఎందుకు హై? ఫోర్సెస్ ఇంక్రీజ్ ఎక్కువ అవుతాయి. ఫోర్సెస్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా టెంపరేచర్ ఏమైపోతుంది? అర్థమైందా? ఇక్కడ మనకి ఈ బెల్టా పెంచుకు వచ్చేసరికి మెయిన్ ఏంటంటే మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఫోర్సెస్ కూడా పోల్చుకుంటే టెంపరేచర్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఆటోమేటిక్గా తక్కువ ఫోర్స్కి అది ఏమైపోతుంది, అడ్డుకుపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. ఓకేనా. సో డెప్త్ ఆఫ్ కట్ ఎలా ఉండాలి? లెస్ ఉండాలి. దీనిలో డౌట్ ఎవరికైనా ఉందా ఎందుకు లెస్ ఉండాలని? మరి కటింగ్ ఫ్లూయిడ్ వాడాలా వాడకూడదా? కటింగ్ ఫ్లూయిడ్ వాడాలా వాడకూడదు? యూస్ చేయాలి. ఓకేనా. యూస్ చేస్తే టెంపరేచర్గా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి స్టిక్ అయ్యే ప్రాబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇవి కండిషన్స్. ఓకేనా. సో మనకి ఇవి కండిషన్లు వచ్చాయి కాబట్టి కంటిన్యూయస్ చిప్ విత్ బెల్టా పెంచికి ఏమవుతాయి మరి? రివర్స్ అవుతాయి. ఓకేనా. వెలాసిటీ ఎలా ఉండాలి? లో ఉండాలి. ఆల్ఫా ఎలా ఉండాలి? లో ఉండాలి. డెప్త్ ఆఫ్ కట్ ఎలా ఉండాలి? హై ఉండాలి. సిఎఫ్ ఏం చేయాలి? యూస్ చేయకూడదు. డోంట్ యూస్. రాసుకొని పాయింట్. ఓకేనా. దీంతో మెటల్ కటింగ్ చాప్టర్ సమాప్తం. నెక్స్ట్ మెషినింగ్.